సో మీరు గేట్ 2026 రాసుంటే మీకు ఆల్రెడీ జరుగుతున్న కాంట్రవర్సీ గురించి తెలిసే ఉంటుంది. గేట్ ఎగ్జామ్లో ఫేక్ జరిగింది, కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్లో చీటింగ్ జరిగింది అనేది వాస్తవమా కాదా అనేది మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో నా హానెస్ట్ ఒపీనియన్ చెప్తాను. ఒకవేళ 27, 28 ఆస్పిరెంట్స్ అన్నా మీకు చాలా 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 ఇంపార్టెంట్ వీడియో ఇది. చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మిమ్మల్ని ఎలా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారో ఈ వీడియోలో నేను చెప్తాను. నాకు ఒక 14, 15 ఇయర్స్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్‌లో. మీరు ఇప్పుడు ఆన్‌లైన్‌లో చూసే ఫేస్‌లు అన్నిట్లికంటే కూడా ఒక డబుల్ ఎక్స్‌పీరియన్స్‌తో ఉన్నవాడిని. నాకు వాళ్ళందరికంటే కూడా బాగా తెలుసు గేట్ ఎగ్జామ్ గురించి. గేట్ ఎగ్జామ్ ఆహ్, ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అంటే స్టార్టింగ్ నుంచి ఒక 14, 15 ఇయర్స్‌గా ఎగ్జామ్‌ని ఫాలో అవుతూ ఎంతో జెన్యూన్‌గా నేను ఆ ఎగ్జామ్‌ని చూసాను కాబట్టి మీకు ఇంకా ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫస్ట్‌లీ చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే గేట్ రీ ఎగ్జామ్ అని స్టేటస్ పెడుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే జస్టిస్ ఫర్ గేట్ అనో లేదా ఫస్ట్ ర్యాంక్ ఫేక్ అనో ఇవన్నీ మనకి మార్నింగ్ నుంచి జరిగిన వీడియోస్ చూసి స్టార్టింగ్ చేశారు. ఓకే, ఫైన్. నేను కొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను. అవి కాంట్రవర్సల్ అవ్వచ్చు, వేరే వాళ్ళని తప్పుగా కాదు, వాళ్ళ గురించి నాకు తెలిసిందే మీకు చెప్తాను. ఇంతకుముందు నేను వేరే ప్లాట్ఫామ్స్ లో చేసినప్పుడు నాకు చెప్పడానికి ఫ్రీ హ్యాండ్ లేదు. ఎందుకంటే అక్కడ కంపెనీ రూల్స్ ఉంటాయి. నేను ఓపెన్ నాకు తప్పు జరుగుతుందని తెలిసినా చూసినా మాట్లాడలేని సిచ్యువేషన్. ఈ రోజు అలా కాదు. మీకు వీడియోలో క్లియర్ గా మీకు జరిగే ద్రోహం ఏంటో నేను చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్లీ నేను ఇక్కడ ఎటువంటి ఎమోషనల్ డ్రామా చేయడానికి రాలేదు. మీ సింపతి గెయిన్ చేయడానికి నేను కొన్ని ట్రిక్స్ వాడొచ్చు. ఏంటంటే నేను మీతో ఉన్నాను, మీతో పాటు నేను ఫైట్ చేస్తాను, ఐ విల్ కమ్ టు ద రోడ్ అని రోడ్డు మీదకి వెళ్ళి ఒక 4 ఫొటోస్ ఇది చేసే వాళ్ళు ఉన్నారు. అందుకనే మీకు చెప్తున్నాను. రోడ్డు మీదకి వెళ్ళి 4 ఫొటోస్ లేదా నేను అక్కడ కోర్టులో ఇది చేశాను, ఇక్కడ ఎడ్యుకేషన్ లో ఫాలో చేశాను అన్న ఫోటో చేయడం, దాని మీద షార్ట్ వీడియోస్ చేయించుకోవడం, పిఆర్ మార్కెటింగ్ టీమ్ తో వీడియోస్ రిలీజ్ చేయించడం, వీడొక్కడే జీవితంలో ఓకే. అంటే వీడంటే నా గురించి వీడు అంటున్నాను, వేరే వాళ్ళని అంటలేదు. వీడొక్కడే స్టూడెంట్స్ కోసం జెన్యూన్ గా కష్టపడుతున్నాడు, ఇంకెవ్వరు కష్టపడలేదనే ఫీలింగ్ మీకు తెప్పించడం 5 నిమిషాలు. ఇప్పుడు నేను చెప్పే వీడియోని బ్లాక్ అండ్ వైట్ చేసుకుని ఒకసారి ఆలోచించుకోండి. ఒక మంచి మ్యూజిక్ వేసుకుని నేను మాట్లాడతాను. సో మీకోసం నేను ఈ రోజు నుంచి క్లాసెస్ ఆపేస్తున్నాను, బయటకు వచ్చి రోడ్డు మీద మీకోసం ఫైట్ చేస్తాను, ఐఐటీలు మన గురించి వినే వరకు నేను రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతాను. ఇలా చేయొచ్చు కదా. సో ఇవి కట్ చేసి సోషల్ మీడియాలో పిఆర్ టీం ఉంటుంది. ఆ టీం ద్వారా ప్రమోట్ చేస్తే చాలా ఫేమస్ అవ్వచ్చు. చాలా మంది అది చేస్తున్నారు. అందుకే చెప్తున్నాను. మీరు ఆ ఫాల్స్ ట్రాప్ లో వెళ్ళి నేను తెలుగు స్టూడెంట్స్ కొంతమందిని చూశాను. ఆ ఫాల్స్ స్టాటస్ లోకి వెళ్ళి ఆ వీడియోస్ షేర్ చేసి స్టేటస్లు పెట్టుకుని చేస్తుంటే అసలు జరిగేది ఏంటో మీకు చెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తాను. ఓకే, సో పూర్తిగా వినండి. ఫస్ట్లీ ఎస్, కొంతవరకు కాంట్రవర్సీ ఉంది. 100% జెన్యున్ గా మనం ఒప్పుకోవాలి. ఏంటంటే ఫస్ట్ ఫ్యూ ర్యాంక్స్ అనేవి కనిపించట్లేదు. ఫస్ట్ 1, 2, 3 ర్యాంక్స్ ఈసీలో ఎవరికి వచ్చినాయో ఎవరికి తెలియలేదు. ఇది ఫస్ట్ టైం ఇలా జరిగింది. జనరల్ గా ఏం జరుగుతుంది, ప్రతి ఇన్స్టిట్యూట్ అంటే కాదు, కొన్ని జెన్యున్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మిగతావి ర్యాంక్స్ కొనుక్కుని ఆ ఫస్ట్ ర్యాంక్ ఎవడైతే ఉన్నాడో వాడిని అన్ని ఇన్స్టిట్యూట్ లోనే పెట్టేసుకుంటారు. ఒక చోట టెస్ట్ సిరీస్ అని, ఒక చోట ఏమో క్లాస్ రూమ్ కోచింగ్ అని, మనం ఇంకొక చోట ఇంకేదో గైడెన్స్ అనో ఏదో పెట్టుకుని వాడికి కొంచెం మనీ ఇచ్చి మేనేజ్ చేసేస్తారు. కానీ ఈసారి ఏమైందంటే అది కుదరలేదు. ఎందుకు కుదరలేదంటే ఎవరికీ తెలియలేదు ర్యాంకర్ ఎవరనేది ఎవరికీ తెలియలేదు. సో ఇప్పుడు దాంట్లో కాంట్రవర్సీ ఏంటంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి అన్ని మార్క్స్ ఎందుకు వచ్చినాయి, ఏఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఫస్ట్ ర్యాంక్ 92 మార్క్స్ వచ్చినాయి, అసలు అతనికి ఏమీ తెలియదు, అయినా సరే అన్ని మార్క్స్ ఎలా వచ్చినాయి అనేది కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దాని గురించి మనం మాట్లాడదాం. ఏ వ్యక్తిని మనం తెలియకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నా ఒపీనియన్ చెప్తున్నాను. నేను మిమ్మల్ని కాంట్రవర్షియల్ చేసి మీ ఏజ్ లో ఇగ్నైట్ చేయడం ఈజీ, ఆలోచింపు చేసేలా చేయడం అనేది చాలా కష్టం. నేను ఆ బాధ్యత తీసుకుంటున్నాను. మిమ్మల్ని ఇగ్నైట్ చేసి స్టేటస్లు పెట్టండి, ఫైట్ చేయండి, ఐఐటీకి ఎగ్నెస్ట్ గా వెళ్ళండి, రేపటి నుంచి ప్రతిరోజు హ్యాష్ ట్యాగ్స్ వాడండి, గేట్ రీ ఎగ్జామ్ పెట్టండి, ఇలాంటివన్నీ చెప్పాను అనుకోండి, మీకు బాగుంటుంది. కొంచెంసేపు టైం పాస్ జరుగుతుంది, ఫన్ ఉంటుంది, మీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది. నాకు వ్యూస్ వస్తాయి, నాకేమో రీచ్ వస్తుంది, మీకేమో టైం పాస్ జరుగుతుంది. అది కాదు. చూడండి, క్లియర్ గా చెప్తున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కొన్ని ర్యాంక్స్ మిస్ అయినాయి. మిక్స్ అవ్వడం అంటే వాళ్ళ డేటా మన దగ్గర రాలేదు. సో దానికి మనం ఏం చేయొచ్చు అంటే ఆర్టీఏ అప్లై చేసి హూ గాట్ ఫస్ట్ ర్యాంక్ అని చెప్పి మనం అప్లై చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ట్రై చేయొచ్చు. సో రీసెంట్ గా నేను జిఎఫ్జీలో వర్క్ చేస్తున్నాను కదా, అక్కడ పిల్ వేశారు, సారీ ఆర్టీఏ వేశారు. పీజీసీఎల్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, ఎంత కట్ ఆఫ్ అని వాళ్ళు హ్యాపీగా రిప్లై ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఒక ప్రాపర్ పద్ధతి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, లిజన్ హియర్. రీ ఎగ్జామ్ జరుగుతుందా గేట్ 2026? 90% చెప్తున్నాను జరగదు. 90% జరగదు. 100లో 99% చెప్తున్నాను జరగదు. మీకోసం మీ టైం వేస్ట్ చేయడానికి వీళ్ళందరూ ఇప్పుడు ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్ లో కానీ ఏదైనా ప్లాట్ఫామ్స్ లో కానీ యూట్యూబ్ లోకి వచ్చి
జెన్యున్ గా క్లాస్ చెప్తే 30 మంది వస్తారు క్లాస్ చూడడానికి. అదే ఇలాంటి పనికి మాలిన అనకూడదు, ఇది ఇంపార్టెంటే. కానీ ఇలాగ ఏదైనా కాంట్రవర్సీ వచ్చి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, నువ్వు తప్పు చేసావు అంటే నువ్వు తప్పు చేసావు, ఇలాంటివి జరిగితే 500, 600 మంది వచ్చి చూస్తారు. సో స్టూడెంట్స్ కి కూడా ఈ రోజులో ఏం కావాలంటే, ఏం జరుగుతుంది పక్కోడి లైఫ్ లో ఏం జరుగుతుంది, లేదా నీ జీవితానికి ఏం కావాలో అది నువ్వు చూసుకోకుండా పనికి మాలిన కాంట్రవర్సీల్లో టైం వేస్ట్ చేసుకుంటున్నావు అంటే నువ్వు ఎన్ని ఇయర్స్ ప్రిపేర్ అయినా వేస్ట్. సో ఇది నేను స్టూడెంట్స్కి ఎగ్నెస్ట్ గా చెప్పట్లేదు, స్టూడెంట్స్ మీద లవ్ తో చెప్తున్నాను. జెన్యున్ గా మిమ్మల్ని లవ్ చేసి మీరు ఒక డెవలప్ అవ్వాలని కోరుకునేవాడు ఎవడో కూడా మిమ్మల్ని అన్నెసరీ కాంట్రవర్సీలో టైం వేస్ట్ చేయమని చెప్పడు. కొంతమంది నేను నేమ్స్ తీయను, కానీ మీకు అర్థమయ్యేలాగే చెప్తాను. చూడండి, కొంతమంది జీవితంలో ఐఐటిలో చదవకపోయినా, ఐఐటిలో వాళ్ళ ఫ్యాకల్టీతో సహా ఎవరో లేకపోయినా, వాళ్ళకేదో మొత్తం తెలిసినట్టుగా మీ ముందు వచ్చి ఒక ఎమోషనల్ డ్రామా చేస్తారు. అట్లా వాళ్ళ ఛానల్తో సహా ఎవ్రీథింగ్ ఫేక్ ఉంటుంది. నాకు తెలిసిందే చెప్తున్నాను నేను. ఓకే, మీకోసం మీ ముందు ఏదో యాక్ట్ చేస్తారు, మీ ముందు మీకోసమే పుట్టినట్టు, మీకోసం నేను అది చేశాను ఇది చేశాను అని. ఇంతకు ముందు కూడా ఎంటెక్ ఫీజులు పెంచినప్పుడు కానీ చాలా చోట్ల మీకోసం ఏదో చేసినట్టు చూపించి దే ఎవాల్వ్డ్ ఆర్ దే డెవలప్డ్. జెన్యున్ గా మీకోసం చేసేవాడు ఏం చేయాలి? మీకోసం చదువు చెప్పాలి. అది ఫ్రీగా చెప్పినా, తక్కువ రేట్లో చెప్పినా అది చేయరు. ఫ్రీగా నేను ఇంకో విషయం చెప్తున్నాను చూడండి, మంచి టీచరు మీకు ఆన్లైన్లోకి వచ్చి చదువు చెప్తే గట్టిగా చూస్తే 20 మంది 30 మంది వస్తారు ఆన్లైన్లోకి లైవ్ చూడడానికి. ఇదే ఇలాంటివి కాంట్రవర్సీలు కానీ పనికిమాలిన విషయాలు కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 1000 మంది అయినా వస్తారు. లేదా ఈ రోజు నేను టీచర్ని తిడతాను, ఆ టీచర్ రేపు నన్ను తిడతాడు. ఇదొక గేమ్. నేను అన్ని 2020 నుంచి చూస్తానే ఉన్నాను. దీంట్లో మీ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్లాట్ఫామ్ లో ఆ టీచర్ ఈ టీచర్ గురించి ఏం మాట్లాడుతున్నాడు, ఈ టీచర్ ఆ టీచర్ గురించి ఏం మాట్లాడుతున్నారు, ఈ ఫన్ అంతా మీకు ఎందుకు? మీ లైఫ్ లో ఇవి ఎందుకైనా పనికొస్తుందా? 1% అన్న మీ లైఫ్ లో ఇది 1% కూడా పనికిరాదు. బిలీవ్ ఇన్ మీ. ఒకవేళ నిజంగా తప్పు జరిగింది అనుకుందాం, జరిగితే దానికి తగ్గట్టు మీరు ఫైట్ చేయండి, అంతేకాని ఈ పనికిమాలిన యూట్యూబ్ వీడియోలో కూర్చుని గంటలు గంటలు టైం వేస్ట్ చేసుకోకండి. ప్రతి ఒక్కరు వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. ఇప్పుడు నేను చెప్పేది కూడా మీకు అదే అనిపిస్తే ఇక్కడే వీడియో ఆపేయండి, నథింగ్ రాంగ్, రైట్? సో కానీ నేను జెన్యున్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే, స్టూడెంట్స్, యూ పీపుల్ ఆర్ గెటింగ్ ఎమోషనల్లీ ట్రాప్డ్. ఏదో మీకోసం ఎవ్వరు, ప్రతి ఒక్కరు దే ఆర్ మైండింగ్ దేర్ ఓన్ బిజినెస్. వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడం కోసం మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు. మీరు ఎంతమంది ఎక్కువ ఉంటే వాళ్ళకి అంత గ్రో అవుతారు, వాళ్ళని అంత ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతారు, వాళ్ళని ఒక ఎడ్టెక్ కంపెనీ దృష్టిలోకి తీసుకుని ఎక్కువ కొనుక్కుంటారు. సార్ మరి మీరు చేసేది కూడా అదేనా సార్ అంటే, నేను ఏ రోజు నేను 100% సర్వీస్ చేస్తున్నానని చెప్పను, 100% బిజినెస్ చేస్తున్నానని చెప్పను. నేను చేసే పనిలో నేను నిజాయితీగా ఉంటాను, జెన్యున్ గా మీకు చెప్తాను. మీకు లో కాస్ట్ లో ఏదో ఇవ్వాలని అనుకున్నాను, రీజనల్ లాంగ్వేజ్ లో ఇవ్వాలి. నేను ఏం చేసినా సరే ఐ విల్ బి రియలిస్టిక్. ఇట్స్ నాట్ ఎన్ ఎమోషనల్ డ్రామా, ఎమోషనల్ ట్రాప్. నేను మీకోసమే పుట్టాను, మీకోసమే చేస్తున్నాను, ఇట్లాంటి అవసరం లేనివి నేను ఎప్పుడు చెప్పను, రియలిస్టిక్ గానే మాట్లాడతాను. సో నేను ఐఎమ్ జెన్యూన్ ఆర్ ఐఎమ్ హానెస్ట్ టు వాట్ ఐఎమ్ డూయింగ్, దట్స్ ఇట్. ఐ విల్ సే దట్. ఐ విల్ నాట్ సే మోర్ దాన్ దిస్ ఆర్ లెస్ దాన్ దిస్. కానీ ఇక్కడ జరిగేది ఏంటో చూపిస్తున్నాను చూడండి. ఒక 4-5 ప్లాట్ఫామ్స్ లో ఈ రోజు ఒక వీడియో చేస్తారు, దీనికి కౌంటర్ గా ఇంకో వీడియో చేస్తారు. మీకేంటంటే ఇది చూసాక అది చూడాలి. ఇది ఏమన్నా నెట్ఫ్లిక్స్ సిరీసా? మీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ టైమే. మీ టైం వాళ్ళ దగ్గర వేస్ట్ చేసుకుంటున్నారు. మీరు చదువుకు చూసుకో, అదే టైము ఏ ప్లాట్ఫామ్ నుంచి అన్నా చదువుకోండి, 100% ఉపయోగపడుతుంది. మీరు చదవకుండా ఏం చేస్తున్నారంటే ఈ సోదంతా. నిన్న ఒక 200 బిలో ర్యాంకర్ తో నేను ఇంటర్వ్యూ చేశాను. అతను కూడా అదే చెప్పాడు, సార్ మన స్టూడెంట్స్ ర్యాంక్స్ చదువు గురించి కాకుండా మిగతా ఈ అన్నెసరీ విషయాల్లో చాలా డ్రామాస్ లో టైం వేస్ట్ చేస్తున్నారు సార్ అని. ర్యాంకర్ ఆలోచించేది అలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోస్ అన్నింటిలోని 500 మంది 1000 మంది వచ్చి లైవ్ లో చూస్తారు కదా, ఎవరికి ర్యాంక్స్ రావు. వీళ్ళందరూ అంటే మీరు కూడా ఆ కేటగిరీలో ఉన్నారేమో చూసుకోండి. ఎవడైతే సరిగ్గా చదవడో వాడు రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని అనుకుంటాడు. నీకు ఇచ్చిన 1 ఇయర్ లో సరిగ్గా చదివావా? ఇది కొంచెం తప్పుగా అనిపించవచ్చు, కానీ రియాలిటీ ఇదే. నువ్వు 1 ఇయర్ లో సరిగ్గా చదవకుండా నువ్వు చదివితే నీకు ర్యాంక్ వచ్చేది, నువ్వు చదవకపోతే నువ్వు పెర్ఫామ్ చేయలేదు. ఇది రియాలిటీ. ఇది వదిలేసి మళ్ళీ రీ ఎగ్జామ్ జరుగుతుంది, అక్కడెక్కడో తప్పు జరిగిపోయింది, ఇక్కడెక్కడో ఇది జరిగిపోయింది అని చెప్పేసి నీ టైం ఇంకొక 1 మంత్ వేస్ట్ చేసుకుంటావా? ఈ 1 మంత్ లో IIT హైదరాబాద్ కానీ ఇలాంటి మంచి మంచి ఎగ్జామ్స్ పడుతున్నాయి, చదవడానికి చూసుకుంటావా? ఏది చూసుకోవాలో నువ్వే ఆలోచించుకో. లేదు సార్, నో 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 నో, నేను ఇప్పుడు ఈ కాంట్రవర్సీలో కూర్చుని రోజు గేట్ రీ ఎగ్జామ్ అనే డ్రీమ్ లో కలిపి నా కెరీర్ ని నా ఫ్యూచర్ ని అన్నిటిని వేస్ట్ చేసుకుంటారంటే మీ ఇష్టం. గేట్ రీ ఎగ్జామ్ ఏంటి సార్? ఏంటి 1 ఇయర్ ఎవ్రీ ఇయర్ గేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది.
ఇంతకుముందు ఇలాగే ట్రెండ్ చేశారు, గేట్ ఇయర్లీ 2 సార్లు పెట్టాలని చెప్పి. ఏమైంది? ఇవన్నీ టైం వేస్ట్ అవ్వరాలు. సో సారీ, లిసన్ టు మీ వన్ థింగ్, ఒకటి చెప్తున్నాను చూడండి. గేట్ కానీ ఇండియాలో చాలా ఎగ్జామ్స్ లో ఫ్రాడ్స్ జరిగినాయి, కానీ దెర్ ఆర్ ఫ్యూ ఎగ్జామ్స్ విచ్ ఆర్ డెఫినెట్లీ జెన్యూన్ అని ఇప్పటి వరకు ఒక్క కాంట్రవర్సీ కూడా రాకుండా అట్లీస్ట్ పేపర్ ప్రిపరేషన్ లో ఇలాంటి చోట్ల. ఎందుకంటే నేను మా ప్రొఫెసర్ ఒక ఆయన గేట్ కి వైస్ చైర్మన్ గా చేశారు, ఆయనతో నేను ఫోన్ లో కూడా మాట్లాడాను ఒకసారి, ఏదో నా స్టూడెంట్ కి కష్టమైతే. సో గేట్ యొక్క జెన్యూన్నెస్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. చూడండి, గేట్ ఎగ్జామ్ ఒక 30 years గా, ఎన్నో ఇయర్స్ గా మనకి ఎగ్జామ్ జరుగుతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యూన్ ఎగ్జామ్ ఇన్ ద కంట్రీ. అట్లాగే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కానీ, యూపీఎస్సీలో జరిగే చాలా ఎగ్జామ్స్ కానీ, దే ఆర్ ద మోస్ట్ జెన్యూన్ ఎగ్జామ్స్ ఇన్ అవర్ కంట్రీ. ఒకవేళ ఫ్రాడ్ జరుగుంటే అది నాట్ డ్యూ టు ద గేట్ ఎగ్జామ్, ఇట్ ఈస్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రూట్ కాజ్ ని ఐడెంటిఫై చేయండి. ఐఐటీస్ ని బ్లేమ్ చేస్తే ఏమవుతుంది? బ్లేమ్ చేయాల్సింది ఎవరినో తెలుసా? ఎగ్జామినేషన్ సెంటర్స్. ఎగ్జామినేషన్ సెంటర్స్ కొన్ని ప్రైవేట్ పీపుల్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అక్కడ దేర్ మైట్ బి సమ్ పాసిబిలిటీ, దేర్ మైట్ బి, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎస్, దేర్, మనం ఎందుకంటే జరిగినట్టు కొన్ని రాయపూర్లో ఇలా కొన్ని చోట్ల జరిగినట్టు మనం న్యూస్ చూసాం. ఓకే, దాని మీద ఫైట్ చేద్దాం, కాదనట్లేదు నేను. లేదా దాని మీద వాయిస్ రేస్ చేయండి, దాని మీద 100 మంది ఆర్టీఏ వేయండి, దాని మీద 100 మంది సైన్ చేసి అప్లికేషన్ వేయండి, అదొక పద్ధతి. అంతేకాని మీరు కూర్చుని దీని మీద టైం వేస్ట్ చేసుకోకండి, దీని మీద చర్చలు పెట్టుకోకండి. చేయాలనుకున్నా చేయండి, ఓకే, సైలెంట్ గా మీ టైంని వృధా చేసుకోకుండా ఏం చేసినా ఓకే. ఎందుకో చెప్పినా, ఇలాంటి అన్నిటిలోని లీస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ గేట్ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది లీస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్. మేబీ నేను తప్పు కావచ్చు, ఆ 10% జరగచ్చు, ఎగ్జామ్ జరగచ్చు, హ్యాపీ, ఓకే. కానీ దిస్ ఈస్ ద లీస్ట్ ప్రాబబుల్ కేస్, వెరీ లీస్ట్ ప్రాబబుల్ కేస్. అలా జరగడానికి చాలా 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 తక్కువ ఛాన్సులు ఉన్నాయి. మహా అయితే ఆ సెంటర్ మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని ఎగ్జామ్ చేసి దాని మీద ఏమన్నా ట్రై చేయడానికి పాసిబిలిటీ ఉండొచ్చేమో, కానీ రీ ఎగ్జామ్ అనేది అంత ఈజీ కాదు, రైట్? సో ఒకటి, యాజ్ ఎ స్టూడెంట్ గా మీకు ఆ పెయిన్ ఉండొచ్చు, ఎందుకంటే మీరంతా జెన్యున్ గా కష్టపడుతుంటే ఎవరికో ఫ్రాడ్ లో ఈజీగా ర్యాంక్స్ వస్తే అది 100% తప్పుగా మనం ఖండించాల్సిన విషయం, నో డౌట్ ఇన్ ఇట్. కానీ అది జరిగినట్టు వ్యాలిడ్ సాలిడ్ ప్రూఫ్ ఉంటే ఖచ్చితంగా దాన్ని మనం ఫైట్ అవుట్ చేయొచ్చు. మీ ఎగ్జామినేషన్ లో హాల్లో మీకు నేను కొంతమంది స్టూడెంట్స్ చూశాను, సార్ నేను వెళ్ళిన ఎగ్జామినేషన్ హాల్లో పెన్ అలౌ చేయలేదు సార్ అని చెప్పాడు. మరి ఇంకొకరు మరి గేట్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మేమందరూ క్వశ్చన్స్ అన్ని ఎలా సాల్వ్ చేసాం ఆన్లైన్ లో, పెన్ అలౌ చేయకపోతే క్వశ్చన్స్ బయటకు ఎలా వచ్చినాయి కదా? సో ఒక్కొక్క సెంటర్ లో ఒక్కొక్కటి జరుగుతుంది. ఇది మేబీ గేట్ ఎగ్జామ్ లో ఉన్న ఫ్లా అని చెప్పుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ని టైటన్ చేయాలి, దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్ అన్డౌటెడ్లీ. దీంట్లో అయితే నేను కూడా సపోర్ట్ చేస్తాను. నేను సపోర్ట్ చేయని విషయం ఏంటంటే, మీరు 27-28 ఆస్పిరెంట్ అయి ఉంటే ఈ సోదంతా చూసుకుంటూ మీరు అపోహలో టైం వేస్ట్ చేసుకుంటున్నారంటే నేను దాన్ని సపోర్ట్ చేయను, ఖండిస్తాను. మీరు వేస్ట్ చేసుకోకండి మీ టైం. నేను చాలా జెన్యున్ గా చెప్తున్నాను. నేను ఒక టీచర్ గా కాదు, ఇంచుమించు మీ బ్రదర్ గానో, మీ ఎల్డర్ బ్రదర్ గానో చెప్తున్నాను. ఇది నా నా ఓన్ బ్రదర్ అయితే అతని ఫ్యూచర్ పాడైపోతుందంటే నేను ఎంత బాధపడుతూ చెప్తానో అంతే బాధపడుతూ జెన్యున్ గా చెప్తున్నాను. మీ టైం అనవసరంగా వేస్ట్ చేసుకోకండి. ఒక్క 1 hour కూడా, పోయిన 1 hour మళ్ళీ మీకు వెనక్కి రాదు. ఈ రోజు పోయిన 1 hour మీకు నెక్స్ట్ మళ్ళీ వెనక్కి రాదు. అనవసరంగా ఈ ఈ ఈ విషయాల్లో మీరు తలదూర్చి, ఆ యూట్యూబ్ ఛానల్లో ఏం జరిగింది, ఈ యూట్యూబ్ ఛానల్లో జరిగింది, ఇతను ఇదన్నాడు, అతను ఇదన్నాడు, వాళ్ళకి అదే పని. అందులో ఎన్ని ఫేక్లు ఉన్నాయో నాకు తెలుసు, నేను అవన్నీ బయటికి పెట్టలేను, ఓకే. ఇంకో పాయింట్ ఏంటంటే, అందులో ఉన్న ప్రతి ఒక్కరు నా ఫ్రెండే. అందులో నాకు అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ ఫ్రెండ్సే, అందరితో నేను మంచిగానే ఉంటాను. సో అందుకే నేను ఎవరిది నేమ్స్ చెప్పట్లేదు. బట్ స్టిల్ మనకి వాళ్ళు చేసే పని నచ్చకపోయినప్పుడు ఆ పనిని నేను అపోజ్ చేస్తాను, అది నా నైజం. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, సి హియర్, ఎవరైనా టీచర్ అయినా సరే ఒక డిగ్నిటీతో ఒక స్టూడెంట్ కి ఒక అడ్వైస్ లా చెప్పాలి, అంతేగాని స్టూడెంట్స్ ని రెచ్చగొట్టి వాళ్ళు టైం వేస్ట్ అయ్యేలాగా దీని మీద చర్చ చేసుకుంటూ నువ్వేదో హీరో అయిపోవాలని అనుకోకూడదు, రైట్? సో ఇట్లా చేస్తూనే మనం వెదిగిన వాళ్ళని నేను చూశాను. మన దగ్గర కంటెంట్ ఉండదు, మన దగ్గర ఒక మంచి డిగ్రీ ఉండదు, ఏమీ ఉండదు. ఇదే మన పని. మనం ఏంటంటే ఎమోషనల్ డ్రామా, ఇదే పెద్ద సెల్లింగ్ పాయింట్ ఇన్ ఎడ్టెక్స్. ఈ ఎడ్టెక్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఎమోషనల్ డ్రామా చేసిన వాళ్ళనే ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటారు, ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ స్టూడెంట్స్ కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి. సో ఇది అక్కడ జరిగే ప్రాసెస్. సో ఇది నేను బయటికి చెప్పడానికి నాకేం భయం లేదు, బికాస్ ఇట్ ఈస్ మై ఓన్ ప్లాట్ఫామ్, ఐ కెన్ టాక్ వాట్ ఎవర్ ఐ ఫీల్, దట్స్ ఇట్, రైట్? సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, 27-28 ఆస్పిరెంట్స్ అయి ఉంటే మీరు ఇలాంటి డ్రామాస్ చాలా జరుగుతాయి, రైట్? రోడ్డు మీద ఫుడ్ పడిపోతే
చాలా వరకు డాగ్స్ వచ్చి కొట్టుకుంటున్నట్టే ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్ లో ఒక ఇష్యూ కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఒక 10 మంది వచ్చి కొట్టుకుంటారు. నేను ఒక టీచర్ అయినా సరే ఇలాంటి బ్యాడ్ లాంగ్వేజ్ వాడి ఎందుకు మాట్లాడుతానంటే నాకు కోపం వచ్చింది కాబట్టి, మీ ఫ్యూచర్ నేను కేర్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను. సో నేను కూడా ఒక 5 నిమిషాలు ఎమోషనల్ డ్రామా చేసి మీకు ఇలాంటి అన్యాయం జరగకూడదు, ఇది చాలా తప్పు అని చెప్తే నాకు ఎక్కువ సింపతి వస్తుంది. కానీ మిమ్మల్ని అపోజ్ చేస్తూ మిమ్మల్ని తిడుతూ చేస్తే మేబీ మీరు నన్ను అపోజ్ చేయొచ్చు. కానీ నేను మీకు మంచి చేయాలని కోరుకుంటున్నాను. నా ఉద్దేశంలో నాకు అనిపించింది మీకు చెప్తున్నాను. గాట్ ఇట్? సో ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా ఫ్యాక్ట్ ఇలాగే ఉంటుంది. మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మంచి ఎప్పుడు మనకి నచ్చదు. ఇఫ్ దెర్ ఈస్ ఎ పాజిటివ్ గా మంచిగా ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు, కూల్ గా ఉండు, మనం అనవసరంగా దీంట్లోకి వెళ్ళొద్దు అని మన పేరెంట్స్ కానీ ఎవరు చెప్పినా అది మనకి నచ్చదు. ఎందుకంటే అది మంచి అనేది లక్షణమే అది. అదే చెడు ఈజీగా రీచ్ అవుతుంది. సో చాలా మంది మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. మీ టైం అనవసరంగా వేస్ట్ చేసుకోకండి. 27, 28 ఆస్పిరెంట్స్ ఇలాంటి కాంట్రవర్సీలో దిగి చాలా మంది ఇలాంటి వాటిలోనే టైం వేస్ట్ చేస్తారు. అన్నెసరీ దాన్ని ఏమంటారంటే అన్నెసరీ థింకింగ్ పెరిగిపోతా ఉంటుంది. అంటే అవసరం లేని థింకింగ్, గేట్ ఎగ్జామ్ ఫ్రాడ్ అయిపోతుంది, నెంబర్ ఆఫ్ పిఎస్యూస్ తగ్గిపోతున్నాయి, ఇంకేవేవో క్రియేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు ప్రాబ్లమ్స్. ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, అవన్నీ అవసరం లేదు. మీరు బాగా చదువుకుంటే మీకు ఉద్యోగం వస్తుంది, అంతవరకే మీరు గుర్తుపెట్టుకోండి. బాగా చదువుకోండి, ఇంకేం చేయక్కర్లేదు, ఆలోచించడం మానేయండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా నా పని ఏంటి, నేను చదవడం, నేను చదువుతాను అంతే. మీ పని అదే, మీరు చదువుకుంటా ఉండండి. మీరు ఈ మిగతా విషయాలన్నీ మానేయండి. ఇప్పుడు చూడండి, ర్యాంకర్ గురించి టీచర్లు కొట్టుకుంటున్నారు చూసారా? అంటే మీరు ర్యాంకర్ అయ్యారంటే మీకోసం 10 మంది మాట్లాడుకుంటారు. మీరు మీకోసం 10 మంది మాట్లాడుకోవాలని అనుకుంటున్నారా? మీరు ఆ 10 మంది గుంపులో కూర్చొని చూద్దాం అనుకుంటున్నారా అనేది మీ విషయం. ఇప్పుడు ఆ 1000 మంది, 15 మంది ఎంతమంది అయినా సరే ఎలాంటి గాసిప్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ మంది చూసి ఆ ఫన్ ఎంజాయ్ చేసేవాడికి ఎప్పటికీ ర్యాంక్ రాదు. వాడు ఇవే చూసుకుంటా కూర్చుంటాడు. ఆ టీచర్ ఏమన్నాడు, ఈ టీచర్ ఏమన్నాడు, వాళ్ళు వీళ్ళనేమన్నారు, వీళ్ళు వాళ్ళనేమన్నారు, ఇదే లూప్ లో బతుకుతా ఉంటాం. రైట్? సో ఇప్పుడు ఇంకో పాయింట్, 26 ఆస్పిరెంట్స్ చెప్తున్నాను. మీకు ఆల్రెడీ 1 ఇయర్ గడిచింది కదా. మీకు జెన్యున్ గా, హానెస్ట్ గా మీరు చదివిన దానికి మీకు వచ్చిన మార్క్స్ కి సరిపోతాయా లేదా అనేది ఒక్కసారి ఇక్కడ టచ్ చేసుకుని మీరే ఆన్సర్ తీసుకోండి. లేదు సార్, నేను చదివిన దానికి నాకు ఇంకా బెటర్ ర్యాంక్ రావాలి అని మీకు అనిపించింది అనుకోండి, మీకు అన్యాయం జరిగింది అనిపించింది అనుకోండి, ఫైట్ చేయండి. ఇప్పుడైనా నేను సరే నేను ఫైట్ చేయొద్దని చెప్పట్లేదు. చెయ్యండి, టైం వేస్ట్ చేసుకోకుండా చేయండి. మీరు సైలెంట్ గా మీ వాయిస్ ని 100 చోట్ల, ఇప్పుడు ఈ వీడియో ఉంది, లేదా ఇంకొకరి వీడియో ఉంది, మీకు అనిపించింది స్టేటస్ లో పెట్టుకోండి. అంతేగాని ప్రతి ఒక్కడి వీడియో చూసి వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు అని కూర్చొని దానికోసం చర్చించుకుంటూ టైం వేస్ట్ చేసుకోకండి. ఇంకా మీకు గేట్ అయిపోయిందంటే అంతా అయిపోయినట్టు కాదు. గేట్ అయిపోయిన తర్వాత 3 మంత్స్ చాలా 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 వాల్యుబుల్ టైం. ఒకవేళ గేట్ ఫెయిల్ అయినా సరే ఈ 3 మంత్స్ కష్టపడితే ఇంటర్వ్యూస్ లో బాగా పెర్ఫామ్ అయ్యి మీరు సక్సెస్ అవ్వచ్చు. లేదా ఇంకొక ఆల్టర్నేట్ ఆప్షన్స్, బిట్స్ ఎగ్జామ్స్ కానీ, ట్రిపుల్ ఐటీ ఎగ్జామ్ కానీ, ఐఎస్ఏ కోల్కతా ఎగ్జామ్ కానీ, ఇలాంటి ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ లో మీరు హ్యాపీగా చదువుకుని సక్సెస్ అవ్వచ్చు. ఇవి మీ మైండ్ ని నెగిటివ్ గా డివియేట్ చేస్తాయి. ఎందుకంటే ఇవి ఈజీ కదా, కాంట్రవర్సీ క్రియేట్ చేయడం ఈజీ. లేదా ఖాళీగా కూర్చుని అన్యాయం జరిగిపోయింది అనేది ఫాల్స్ సింపతి అంటారు కదా, అవి తెచ్చుకోవడం ఈజీ. మన మైండ్ ఎప్పుడు ఆ ఫ్రీగా వచ్చే వాటి మీదే దృష్టి పెడుతుంది. కష్టపడితే ర్యాంక్ వస్తుంది, కష్టపడితే నాకు ఐఐటీలో సీట్ వస్తుంది, ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుంది అంటే ఆ కష్టం మీద మన మనసు వెళ్ళదు. మీరే జెన్యున్ గా ఆలోచించండి. సో ఈ 2-3 మంత్స్ మనకి చాలా వాల్యుబుల్ అమ్మా. మీరు ఆ టైంని అనవసరంగా మీరు వృధా చేసుకోకండి. ఓకే. కొన్ని ఫ్యాక్ట్స్ అయితే జరిగినాయి. ఇప్పుడు మార్నింగ్ నుంచి అందరూ చేసిన వీడియోస్ లో కొంతవరకు ఫ్యాక్ట్ ఉంది. నేను అది కాదనట్లేదు. ఓకే. దాని గురించి మీరు కూడా మీ ఒపీనియన్, మీ సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కానీ, ఒక హ్యాష్ ట్యాగ్ లో కానీ పెట్టండి. మనకి ఆ రైట్ ఉంది ఖచ్చితంగా. లేదా మీరు ఆర్టీఈకి అప్లై చేద్దాం అనుకున్నా చేయండి. 100 మంది ఆర్టీఈకి అప్లై చేస్తే ఆటోమేటిక్ గా దాని స్ట్రెంత్ తెలుస్తుంది ఖచ్చితంగా. బట్ వన్ థింగ్ ఈజ్, డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. అపోహలో పడిపోయి మీ వాల్యుబుల్ టైం ని వేస్ట్ చేసుకోకండి. 27, 28 ఆస్పిరెంట్స్ అయితే మీ ప్రిపరేషన్ మీద ఉన్న ఫోకస్ పనికిమాలిన విషయం మీద పెట్టకండి. ఇది ఈ రోజే కాదు, ఇలాంటి కాంట్రవర్సీస్ ప్రతిసారి జరుగుతుంది. లాస్ట్ 1-2 ఇయర్స్ లో గేట్ ఆస్పిరెంట్స్ తగ్గడం వల్ల, ఇలాంటి మార్కెట్ లోలో ఉండడం వల్ల ఇలాంటి కాంట్రవర్సీస్, ఇలాంటి ఫైట్స్ తగ్గినాయి. 22, 23లో చూస్తే ఖచ్చితంగా ఇలాంటి ఫైట్స్ రోజుకొక ఫైట్ ఉండేది. నన్ను ఎక్స్ టీచర్ ని వై తిట్టడం, వై టీచర్ ని ఎక్స్ తిట్టడం, వాళ్ళకి వీళ్ళు కౌంటర్స్ వేసుకోవడం, అక్కడ ఉన్న స్టూడెంట్స్ వచ్చి ఈ స్టూడెంట్స్ ని తిట్టడం. ఇంకా చెప్పాలంటే మీరు చూసే చాలా క్లాసెస్ లో లైవ్ లెర్నర్స్ కూడా జెన్యున్ కాదు, ఫేకే. లైవ్ లెర్నర్స్ కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్ లో కొన్ని చోట్ల వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నప్పుడు 20 మంది వస్తే
నాకు పెద్ద క్రేజ్ లేదని అనుకుంటామని చెప్పి 200, 300 మందిని ఇనీషియల్‌గా తీసుకొస్తారు. అలా తీసుకొచ్చి ఇలాంటివి ఎన్నో జరిగినాయి. అవన్నీ చెప్తే డార్క్స్ అన్నీ చెప్తే బావుండదు. నేను చెప్పనంతే. సో, ఒక్కొక్కసారి ఓపెన్ అయిపోయి చెప్పేస్తా ఉంటాను గూడా. సో, మీరు చూసేదేది నిజం కాదు. మీరు చూసేదేది నిజం కాదు. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ బిజినెస్ ఉంది. వాళ్ళు చాలా క్రోర్స్‌లో ఎర్న్ చేశారు. ఇంక్లూడింగ్ మీ. వి ఆర్ ఆల్ సెటిల్డ్ వెల్. నో డౌట్ ఇన్ ఇట్. 100% చెప్తున్నాను. మీరింకా సెటిల్ అవ్వాల్సిన వ్యక్తులు. మీరు మీ కెరియర్ మీద ఫోకస్ పెట్టండి. అదేదో మీమ్ ఉంటుంది గదా! అలా చెప్పట్లేదు. మామూలుగానే చెప్తున్నాను. ఓకే. సో, మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చెప్పండి. మీరు మీరు చూసే వీడియోలో ఉన్న వ్యక్తులందరూ మీకంటే క్రోర్స్ ఎర్న్ చేసిన వ్యక్తులే. దే ఆర్ వెల్ సెటిల్డ్. ఓకే. వాళ్ళు మీ మీద ఏం సింపతి చూపించట్లేదు. మీరు చూసే వీడియోస్ ద్వారానే వాళ్ళ పాపులారిటీ పెంచుకొని వాళ్ళు ఇంకొన్ని క్రోర్స్ ఎర్న్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. ఇది నేను ఇది ఫ్యాక్టే. వాళ్ళు అడిగినా సరే అది నిజమే కదా అని చెప్తా. తప్పేం కాదు కదా! నేను ఎవరిని ఎక్స్‌క్లూడ్ చేసి కానీ, ఎవరిని టార్గెట్ చేసి కానీ మాట్లాడట్లేదు కదా! ఇన్ జనరల్ సొసైటీలో జరిగేదే చెప్తున్నా. కానీ నా ఉద్దేశ్యం ఏంటంటే, నా స్టూడెంట్ కూడా క్రోర్స్ ఎర్న్ చేయాలి. నా స్టూడెంట్ కూడా క్రోర్స్‌లో ప్యాకేజెస్ తెచ్చుకోవాలి. నా స్టూడెంట్ కూడా వెరీ హై లెవెల్‌లో ఉండాలనేది నా ఎయిమ్. నేను ఎదగాలని కోరుకుంటాను. అట్లాగే నా స్టూడెంట్స్ ఇంకా బాగా ఎదగాలి. నా స్టూడెంట్స్ అందరూ ఎదగాలనేది నా కోరిక. సో, వాళ్ళు తప్పుదారి పడుతుంటే, వాళ్ళని ఎవరైనా తప్పుదారి పట్టిస్తుంటే నేను చెప్తాను. అది నా బాధ్యత. సో, ఇందులో నేను చెప్పిన విధానంలో తప్పుండొచ్చు, ఒప్పుండొచ్చు. ఇది నా వే ఆర్ నా స్టైల్ ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్. అది మీకు నచ్చుంటే కైండ్లీ లైక్ దిస్ సెషన్. నచ్చకపోతే మీరు కామెంట్‌లో చెప్పండి. నేను తీసుకుంటాను. అది తప్పైనా, ఒప్పైనా నా ఒపీనియన్ నేను చెప్పాను. దట్స్ ఇట్. ఇది ఒపీనియన్ నేనే కరెక్ట్ అని ఎప్పుడూ అనుకోను. ఒపీనియన్స్ అనేవి ప్రతి వ్యక్తికి మారుతా ఉంటాయి. నా ఒపీనియన్‌లో నేను చెప్పాను. నా ఒపీనియన్‌లో నా స్టూడెంట్ టైమ్ అనేది అన్నిటికంటే వాల్యుబుల్. జరగని వాటి కోసం టైం వేస్ట్ చేసుకోవడం, కాంట్రోవర్సీ క్రియేట్ చేసుకోవడం, రోజుకొక సెషన్ చేసి దాని మీద ఆహ్, ఫన్ క్రియేట్ చేసుకోవడం, లేదా దాని మీద నాకొక బజ్ క్రియేట్ చేసుకోవడం. ఓ 2 ఇయర్స్ నుంచి నేను కనబడకుండా పోయి సడెన్‌గా వచ్చేసి ఏదో చేసేసి స్టూడెంట్స్ కోసం నేను పుట్టినట్టు యాక్ట్ చేయడం. ఇలాంటివి తప్పులు జరుగుతున్నప్పుడు నాకు చెప్పడం అనేది, నేను అదే ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి, నాకు తెలుసు కాబట్టి, మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. దట్స్ ఇట్. ఓకే. సో, గైస్, ఎక్కువ కలలు కనకండి. 26 మళ్ళీ ఎగ్జామ్ జరుగుతుంది. అంటే నేనేమి వ్యతిరేకిని కాదు. మీకు మంచి జరిగితే నేను వ్యతిరేకిని ఎందుకు అవుతాను? కానీ నేను చెప్పేదేంటంటే, ఈ హడావుడి చేసే బ్యాచ్ అంతా ఉన్న 1 ఇయర్ మీరు సరిగ్గా చదవలేదు కదా! ఒప్పుకోండి. 1 ఇయర్ సరిగ్గా చదవకుండా మనం వచ్చిన అవకాశాన్ని అప్పుడు సరిగ్గా చేయకుండా తర్వాత కష్టపడి ఇప్పుడు 27, 28 యాస్పిరెంట్స్ మీకు మళ్ళీ చెప్తున్నాను. మీరు మీకిచ్చిన అటెంప్ట్‌లో సరిగ్గా రాసి రండి బయటికి. కొన్ని తప్పులు ఇప్పుడు నాకు కూడా ఒక ప్రాబ్లమ్ ఉంది. ఏంటంటే, ఇప్పుడు జెన్యూన్‌గా రాకుండా ఫేక్‌గా రాసేసి ఎవడికో 90 మార్క్స్ ప్లస్ మార్క్స్ వస్తుంది. ఇప్పుడు 60 మార్క్స్ వచ్చిన వాడి స్కోర్ ఎఫెక్ట్ అయిపోతుంది. సో, దాని మీదైతే మనం ఫైట్ చేయాలి ఖచ్చితంగా. నేను నేను మళ్ళీ చెప్తున్నాను, ఫైట్‌కి ఎగైనెస్ట్ కాదు. మనం ఫైట్ చేద్దాం. మీరు స్టేటస్ పెట్టండి. నేను స్టేటస్ పెడతాను. హ్యాష్‌ట్యాగ్ పెట్టండి. దాన్ని ట్రెండ్ చేద్దాం. సింగిల్ హ్యాష్‌ట్యాగ్ గేట్ రీ ఎగ్జామ్ కాకుండా లేదా గేట్ రీ ఎవాల్యుయేషన్ అనో లేపోతే ఏది పాసిబులో దాన్ని హ్యాష్‌ట్యాగ్ పెట్టండి. 100 మంది ఓకే. గేట్ రీ ఎవాల్యుయేషన్ ఓకే. ఫర్ ద మార్క్స్ అని పెట్టండి. రీ ఎవాల్యుయేట్ టాపర్స్ అని పెట్టండి. ఒక మంచి హ్యాష్‌ట్యాగ్ పెట్టండి. దాన్ని 100 సార్లు అందరూ ప్రమోట్ చేద్దాం. అందరికి చివరి వరకు రీచ్ అయ్యేలాగా ఇలాంటి వీడియోస్ ఎన్నున్నా సరే షేర్ చేయండి. తప్పు లేదు. కానీ మీ టైం చాలా వాల్యుబుల్. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి కాంట్రోవర్సీ‌లో మీరు కూర్చొని రేపు ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ టీచర్ ఏం వీడియో చేస్తాడని వెయిట్ చేస్తారు. దీనికి రిప్లై ఏమొస్తుందా వెయిట్ చేస్తారు. ఇలా ఆ లూప్‌లో చాలా మంది టైమ్‌లు వేస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళొక్కరికే నేను అపోజింగ్ చేస్తాను. దట్స్ ఇట్. ఓకేనా? సో, ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మా. యాస్ టీచర్‌గా స్టూడెంట్ కమ్యూనిటీకి ఎప్పుడు ఏ మంచి జరిగినా ఒకవేళ నా ద్వారా జరుగుతదంటే నన్నేదైనా వీడియో చేయమన్నా సరే, నన్ను దేని గురించన్నా మాట్లాడమన్నా సరే, నన్ను దేనికన్నా అప్లై చేసి ఆర్‌టిఏ పెట్టండి సార్ దీని గురించన్నా సరే. మీకు తెలుసు ఆహ్, ఆహ్, ఎ ఎంటీఏ కోసం, మార్క్స్ 12 కోసం నేను అప్లై చేశాను. అట్లాగే మీకు ఏదైనా కావాల్సినా నేను ఖచ్చితంగా చేస్తాను. దట్ ఈస్ నాట్ ఎ వెరీ బిగ్ డీల్. మహా అయితే ఆర్‌టిఏ ఏస్తే ఎంత పోతుంది? వెరీ ఫ్యూ అమౌంట్. అందుకే ఆర్‌టిఏ ఏసి అదేదో నిన్నేదో చేసేసినట్టు, నేను ఇంకో కోర్ట్‌కెళ్ళిపోయి మాట్లాడేసినట్టు ఇవన్నీ ఏం కాదు. జస్ట్ మిమ్మల్ని డైవర్ట్ చేయడం అంతే. మీ ముందు ఒక హీరోయిక్ ఫీలింగ్ రావాలి కదా! దానికోసం. సో, ప్లీజ్ జెన్యూన్‌లీ అండర్‌స్టాండ్. 27, 28 యాస్పిరెంట్స్ అయితే అసలు మీరు ఈ చెవు వదిలేయండి. అసలు 26లో ఏం జరిగితే మీకెందుకు? మన బతుకెప్పుడు 27లో ఉంది. అప్పటికి ఒకవేళ ఇందులో తప్పు జరిగితే ఖచ్చితంగా దానికి రెక్టిఫికేషన్ వస్తది. గేట్ ఎగ్జామ్ అనేది మోస్ట్ జెన్యూన్ ఎగ్జామ్. నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి. ఐఐటీలో గేట్ పేపర్ ఇచ్చేవాళ్ళు ఎవ్వరు కూడా సీ ఒరిజినల్‌గా చెప్తున్నాను. ఎందుకంటే ఐఐటీలో చదివినోడికి తెలుస్తది. ప్రొఫెసర్స్ అందరూ అంత కమర్షియల్ అయితే కాదు. ఖచ్చితంగా ప్రొఫెసర్స్ ఏంటంటే తెలుసా? వాళ్ళు ప్రొఫెసర్ కాకుండా వేరే వృత్తి ఎంచుకుంటే ఆళ్ళు ఇంకా ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. అయినా సరే మన ఐఐటీస్‌లో కానీ వీళ్ళు అన్ని చోట్ల ప్రొఫెసర్స్ నేను చూస్తా ఉంటాను గదా! దే దే హావ్ వాళ్ళకున్న ఆహ్
ప్రొఫైల్‌కి వాళ్ళు ఎంచుకున్న ప్రొఫెసర్‌లో మేబీ వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఉండొచ్చు. కానీ వాళ్ళు ఇంకా ఎర్న్ చేయాలనుకుంటే దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ వేస్. వాళ్ళు ఐఐటీ మానేసి ఏదైనా ప్రైవేట్ కాలేజ్‌లో డీన్‌గా వెళ్తే క్రోర్స్‌లో ఇస్తారు. సో, వాళ్ళైతే ఎటువంటి తప్పు ఎప్పుడూ చేయరమ్మా. ఎగ్జామినేషన్ సెంటర్‌లో తప్పు జరగడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మేబీ ఇంకా ఇప్పుడు ఈ బజ్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ కూడా రీచ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ మేబీ ఇంకా స్ట్రెంథెన్ అవుతాయి. కానీ 27, 28 యాస్పిరెంట్స్‌కి మనకు కావాల్సింది ఏంటమ్మా టైం మళ్ళీ వెనక్కి రాదు. ఒక 1 వీక్, 1 మంత్ వేస్ట్ అయినా అది మీ ప్రిపరేషన్‌లో చాలా బిగ్గెస్ట్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలాంటి వాటిల మీద డీవియేట్ కాకండి. ఇలాంటి వాటిల మీద డీవియేట్ అయిపోతే మీరేమవుతారంటే, మీ టైమ్ వేస్టింగ్ ఎక్కువైపోతుంది. మన మైండ్ ఏం చేస్తుందంటే, ఇలాంటివి ఇంకా ఎక్కువ చూడాలని అని కోరుకుంటుంది. అది మన మన బాడీలోనే ఉంటుంది. ఇప్పుడు 'బిగ్ బాస్' షో ఉంది కదా! వాడు వీడు కొట్టుకుంటే మనకి ఫన్నొస్తది. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని కోరుకుంటాం. సో, ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యే కొలిది మనకి టైమ్ వేస్ట్ తప్ప ఏముండదు. 27, 28 యాస్పిరెంట్స్ ఖచ్చితంగా వినండి. మీరు ఎక్కువ అన్నెసెసరీ కాంట్రోవర్సీ‌లో ఇప్పుడే కాదు ఇంకా చాలా జరగొచ్చు. వేటి మీద ఇన్వాల్వ్ కాకండి. ఏదైనా ఉంటే మీరు యాస్ ఎ స్టూడెంట్‌గా మీరు కూడా మీ సైడ్ నుంచి చూపించండి తప్పులేదు. మీ స్టేటస్‌లో గాని, మీ సోషల్ మీడియాలో చెప్పండి. వాట్సాప్ స్టేటస్‌లో పెడితే ఏమొస్తుంది? పెట్టుకోండి. మేబీ ఓ 10 మంది చూస్తారు. వాళ్ళని కూడా పెట్టమని చెప్పండి. కానీ సోషల్ మీడియాలో పెట్టండి. ఓకే. లైక్ ట్విట్టర్‌లో గాని, ట్విట్టర్‌లో ట్రెండ్ చేయండి. ఓకే. లేదా ట్విట్టర్‌లో స్పేస్ తీసుకొని మాట్లాడుకోండి. అలాంటి చోట్ల నుంచి ఇంకా ఎక్కువ మందికి అది రీచ్ అవుతుంది. లేదా గవర్నమెంట్‌కి అఫీషియల్ సోషల్ మీడియాలో ట్విట్టర్‌లో అఫీషియల్ హ్యాండిల్స్ ఉంటాయి. ఆ హ్యాండిల్స్‌ని ట్యాగ్ చేసి ఇది జరిగింది. దీని గురించి మీరు ఆన్సర్ ఇవ్వండి అని చెప్పండి. అదొక 1000 మంది రీట్వీట్ కొట్టారనుకోండి. నన్ను పెట్టమంటే నేను పెడతాను. ఓకే. నాకేం ప్రాబ్లమ్ లేదు. సో, అదొక 1000 మంది రీట్వీట్ కొట్టారనుకోండి. ఖచ్చితంగా చూస్తారు. అది ఒక ప్రాపర్ ప్రొసీజర్. ఎందుకంటే ఈ రోజులో ట్విట్టర్‌లో అంటే ఎక్స్ ప్లాట్‌ఫార్మ్‌లో ప్రతి గవర్నమెంట్ అఫీషియల్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. వాళ్ళు సోషల్ మీడియా హ్యాండిలర్స్ అని వాళ్ళు. వాళ్ళని ట్యాగ్ చేసి పెడితే మనకి ఎక్కువగా రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ఆల్సో డూ దట్. లేదా మీరు చేసి నాకు పంపించండి. నేను రీట్వీట్ చేస్తాను. ఇన్ దట్ వే పాజిటివ్‌లీ వి కెన్ గో అహెడ్. బట్ అన్నెసెసరీ డోంట్ మేక్ ద థింగ్స్ వర్సెన్ బై ఇన్వాల్వింగ్ ఇన్ ద కాంట్రోవర్సీస్. పర్సనల్‌గా ఎవరిని తిట్టుకున్నా, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నా ఆ వీడియో ఫస్ట్ మినిట్‌లోనే ఆపేయండి. ఇది నా జెన్యూన్ సజెషన్. ఆ వీడియోని మీరు ఫస్ట్ మినిట్‌లో ఆపేసిన రోజు మీరు సక్సెస్ అవుతారు. పక్కవాడి లైఫ్ నాకు అవసరం లేదు. నాకు చదువు మాత్రమే కావాలి అనే మోటోతో మీరు ప్రిపేర్ అవ్వండి. దట్స్ ఇట్. ఓకేనా? సో, నేను ఎవరినన్నా నొప్పించుంటే, ఎవరినన్నా స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరందరూ నా బ్రదర్స్‌తో సమానం కాబట్టి నాకు మిమ్మల్ని తిట్టే హక్కు కూడా ఉందనే అనుకుంటున్నాను. నేను తిట్టడం అంటే మిమ్మల్ని పర్సనల్‌గా తిట్టలేదు కదా! మీరు మీరు బాగుండాలనే తిడతాను. సో, దాన్నేమన్నా తప్పుగా మాత్రం అనుకోకండి. ఓకే. లవ్ యూ ఆల్. థాంక్ యూ.